అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ ఆశా భోస్లే గారు లేరు, కానీ ఆవిడ పాటలు మీరు ఎన్నో పాడారు ఆవిడ ముందు. అవును. షోస్లో. సో ఆవిడ ఒక లెజెండ్ అండి నిజంగా. సో ఒకసారి ఆవిడ పాటతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఎన్ని వేల పాటలు, ఎన్ని అద్భుతమైన పాటలు. ఏ పాటతో స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. దీవానా హువా బాదల్ सावन की घटा छाई ये देख दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख दिल झूमा ले प्यार अंगड़ाई दीवाना हुआ बादल. అసలు ఎక్సలెంట్ సాంగ్ పాడారు. ఆ లిరిక్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఆవిడ లేదు, కానీ మనం ముందు ముందు ఎన్ని జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోయినా కానీ ఆవిడ మనల్ని ఎప్పుడు వదిలిండదు. ఆ పాటల్లో మనం ఆవిడని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అలాగే చెప్తారు కదా, లెజెండ్స్ విషయంలో ఏంటంటే వాళ్ళకి మరణం లేదు, వాళ్ళ కీర్తి అమరంగా ఉంటుంది. దే విల్ లివ్ ఆన్, దే మ్యూజిక్ విల్ లివ్ ఆన్. ఇంకో 100 years అయినా కూడా ఆశ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. అప్పటి జనరేషన్ కానీ, ఇప్పటి జనరేషన్ కానీ, ఫ్యూచర్ జనరేషన్ కానీ. ఎందుకంటే షీ వాజ్ అ సింగర్ హూ వాజ్ అహెడ్ ఆఫ్ హర్ టైమ్స్. అంటే ఆవిడ వాయిస్ ఏజ్ అవ్వలేదు. ఆవిడ ఏజ్ అయిందేమో కానీ ఆవిడ వాయిస్ ఏజ్ అవ్వలేదు. అందుకే ఆవిడ దాదాపు 70 ఏళ్ల వయసులో ఆవిడ ఊర్మిళకి ప్లేబ్యాక్ పాడారు రంగీలాలో. ఎంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇవన్నీ. సో అది మాటలు కాదు. ఆవిడకి అప్పుడు ఏజ్ 70. సో ఆ ఏజ్లో ఒక టీనేజర్కి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు ఆవిడ పాడడం అనేది చాలా గ్రేట్. అండ్ ఒక ఎస్డి బర్మన్ కానీ, శ్రీరామచంద్ర కానీ, అంతటి సీనియర్ ఓపెనియర్ కానీ, అలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఇప్పటి ఏఆర్ రెహమాన్ వరకు ఆవిడ వాయిస్ని యూజ్ చేసుకున్నారు. సో అంటే ఒక ఎటర్నల్ వాయిస్ అనమాట. అంటే ఆవిడలో గ్రేట్నెస్ ఏంటంటే మెయిన్గా ఆవిడ వాయిస్లో ఒక యూత్ఫుల్నెస్ ఉంది. ఆ యూత్ఫుల్నెస్ ఏంటంటే ఎప్పుడూ ఉంటుంది అది. సో ఎన్ని జనరేషన్స్ అయినా అది అలా నిలిచి ఉంది. సో దట్ ఈస్ సో గ్రేట్. అదే అందుకే అంటారా ఆవిడకి అంటే ఓన్లీ ఇలా మెలోడీస్ బాగా పాడుతుంది, లేకపోతే క్యాబ్రే బాగా చేస్తుంది, అది కాకుండా అన్ని ఆవిడకి ఇలాంటి ముద్ర లేదు. వర్సటైల్ సింగర్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ అంటే చాలా ఆరాధన. షీఈ్ మై ఐడల్ అండ్ షీఈ్ మై ఇన్స్పిరేషన్. సో నాకు ఆవిడ పాటలు విని అంటే అసలు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో చిన్నప్పుడు పెద్ద హిందీతో పరిచయం ఉండేది కాదు. సో హిందీ పాటలు పాడడం కూడా తప్పు పాడేసేదాన్ని అనమాట. సో ఒకసారి ఒకళ్ళు కొన్ని సాంగ్స్, సెలెక్టెడ్ సాంగ్స్ ఇచ్చారనమాట, క్యాసెట్స్. అప్పట్లో లతా క్యాసెట్ ఒకటి, ఆశా క్యాసెట్, విను ఈ పాటలు విను అని, రఫీ గారిది ఒకటి అట్లా. సో దాంట్లో నన్ను మోస్ట్ అట్రాక్ట్ చేసింది ఆశ. ఎందుకంటే హర్ వర్సటాలిటీ. అది ఏ జానర్ అయినా సరే షీ ఓన్స్ ఇట్, ఓన్ చేసుకొని పాడతారు ఎనీ జానర్. సో అటు క్యాబ్రే నుంచి, జోలపాట నుంచి, మెలోడీ నుంచి, క్లాసికల్, గజల్స్, అసలు ఆవిడ ట్రై చేయని జానర్ లేదు. అండ్ ప్రతి దాంట్లో ఎక్సెల్ అవ్వడం ఈజ్ గ్రేట్. ఇంకొకటి, మిమ్మల్ని కూడా చాలా మంది ఆశా భోస్లేకి కొంచెం మీ వాయిస్ సిమిలర్ దగ్గరగా ఉంటుంది అని అంటారు కదా. అండ్ ఆవిడ ముందు మీరు ఆవిడ పాటలు ఆలపించినప్పుడు ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? చాలా ముందు కాళ్ళు వణికాయి. నాకు చిన్నప్పటి నుంచి లేనిది స్టేజ్ ఫియర్. యాక్చువల్గా ఎప్పుడు స్టేజ్ ఫియర్ నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఆవిడ వచ్చి కూర్చోగానే నేను పర్టికులర్గా ఆవిడ ముందు పాడాలి. ఆవిడ పాటలన్నీ, కష్టమైన పాటలన్నీ కూడా ఎంచుకున్నాను ఆ రోజు. అంటే కొంచెం డిఫికల్ట్ సాంగ్స్, రెగ్యులర్గా పాడేవి కాకుండా ఆవిడ పాడిన అన్ని జానర్స్ పాటలు, రకరకాల పాటలు,
అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట, అన్నీ చూస్ చేసుకున్నాను. నాకు చాలా భయం వేసింది ఫస్ట్, బట్ స్లోగా నేను ఐ కుడ్ పాడాను. అండ్ ఆవిడ వచ్చి నన్ను ఆశీర్వదించారు, స్టేజ్ మీద నా గురించి మాట్లాడారు. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఆవిడ పాటలు విన్నాను క్యాసెట్స్లో, ఆవిడ ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆవిడ ముందే పాటలు పాడే స్థాయికి మీరు ఎదిగినప్పుడు, అసలు ఆవిడ్ని టచ్ చేసినప్పుడు, ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా ఉండింది? ఒక లెజెండ్ ఆవిడ. నేను మాటల్లో యాక్చువల్గా చెప్పలేను అనుభూతి. అంటే ఇట్స్ లైక్ భగవంతుడిని మనం సడన్గా మనకి దేవుడి దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది, మనకి మాటలు రావు. సో అటువంటి స్థితిలో ఉన్నాను అనమాట నేను. అంటే నేను యాక్చువల్ చాలా మాట్లాడాలనుకున్నాను అనమాట, ఆవిడ గురించి కూడా స్టేజ్ మీద మాట్లాడాలనుకున్నాను. నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకున్నాను, బట్ నేను చెప్పాలనుకున్న దాంట్లో మేబీ హాఫ్ కూడా చెప్పలేదేమో. అంటే ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అనమాట. ఓకే. సో తను ఎలా ఇన్స్పిరేషన్ అంటే, తన 10 ఏళ్ల ఏటని తండ్రిని కోల్పోవడం, కుటుంబ బాధ్యతలు మీద వేసుకోవడం, ఆ టైంలోనే తన 10 years ఆఫ్ ఏజ్ లో తన ఫస్ట్ సాంగ్ తను పాడారంట మరాఠీలో. మరి ఆ టైంలో అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? ఎలా ఉండింది? ఒక 10 years బేబీ వాయిస్ ఒక హీరో హీరోయిన్ కి ఎలా సూట్ అయ్యింది? దీని గురించి మీరు ఏమైనా విన్నారా? నేను యాక్చువల్గా వినలేదండి. ఆవిడ ఫస్ట్ సాంగ్ అయితే నేను వినలేదు. బట్ నాకు తెలిసి ఆవిడకి అంటే 1950s 60s సంగతి మాట్లాడుతున్నాను. ఆ టైంలో ఆవిడ అసలు ఒక హీరోయిన్ వాయిస్ అని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. అంటే లతా వాజ్ అట్ హర్ పీక్ అనమాట. లతా మంగేష్కర్ అప్పుడు షీ వాజ్ రూలింగ్. సో ఆ టైంలో ఒక హీరోయిన్ వాయిస్ అంటే లత, అట్లా ముద్రపడిపోయింది అనమాట. సో ఆశాస్ వాయిస్ వాజ్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ అ మెయిన్ లీడ్ రోల్ వాయిస్ అనమాట. సో ఆవిడకి ఎప్పుడు ఒక నెగటివ్ క్యారెక్టర్, వ్యాంప్ సాంగ్స్, క్లబ్ సాంగ్స్ ఇటువంటివే వచ్చేవి, కానీ ఆవిడలోని ఆ టాలెంట్ని పెద్ద పైకి రానియలేదు ఎవరు. సో అప్పట్లో ఆవిడని ఎంకరేజ్ చేసిన వారు కొద్దిగా శ్రీరామచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామచంద్ర గారు, తర్వాత ఎస్డి బర్మన్ గారు. సో మంచి సాంగ్స్ ఇచ్చారు ఆవిడకి. సో నెమ్మదిగా ఎప్పుడైతే ఆవిడ ఓపీ నయ్యర్ గారి దీంట్లో స్టార్ట్ చేశారో పాడడం, అప్పుడు ఆవిడలోని అసలు ఆ టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఎందుకంటే ఓపీ నయ్యర్ గారు ఈజ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అప్పట్లో చాలా సక్సెస్ చూసిన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇంకో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఓపీ నయ్యర్ గారు లతా గారిని పాడించలేదు ఆయన లైఫ్లో ఎప్పుడు. లతా గారు ఒక్క పాట కూడా పాడలేదు ఆయనకి, అన్ని ఆశానే. అప్పుడు ఆశా కంటే ముందు గీతా దత్ ఎక్కువ పాడేవారు. గీతా దత్ ఎక్కువ ఓపీ నయ్యర్ గారికి పాడారు. సో ఓపీ నయ్యర్ గారు లతా వాయిస్ యూజ్ చేయకపోవడం అనేది ఒక ఇండస్ట్రీలో ఒక చర్చ అనమాట అది. ఓకే. అంటే ద లెజెండ్ లతా మంగేష్కర్ గారిని పాడించలేదు ఆయన. సో ఎందుకు అని యాక్చువల్గా నాకు ఓపీ నయ్యర్ గారితో చాలా అనుబంధం ఉంది. ఆయన పోయే ముందు కొన్ని ఏళ్ల క్రితం వరకు నేను, సోను నిగమ్, నేను, కవితా కృష్ణమూర్తి గారు మేము కలిసి ఆయనతో గల్ఫ్ టూర్ చేశాను. చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆయనతో. సో నా వాయిస్ కొంచెం ఆశా రిజంబుల్ అవుతుంది. సో ఆయనకి చాలా ఇష్టం అనమాట, నేనంటే చాలా అభిమానం. మా ఇంటికి కూడా వచ్చారు ఆయన 2 సార్లు. సో అలా ఆయన చాలా అనుబంధం అనమాట. సో అంటే ఒక తాతగారి దగ్గర ఒక మనవరాలు ఎట్లా అల్లరి చేస్తుంది, ఆ టైప్లో ఉండేదాన్ని నేను ఆయన దగ్గర. సో ఆయన ఒకసారి అడిగాను నేను, అసలు లత అంటే అంత ధైర్యం ఆ రోజు ఎవరు చేయలేకపోయారు. అంటే ఆయన గట్స్ అనమాట. అంటే లతా గారిని మీరు పాడించకపోవడం ఏంటి అంటే, వాట్ ఈస్ ద రీజన్ అంటేను, సింపుల్ రీజన్, నా మ్యూజిక్ ఆవిడ వాయిస్ సెట్ అవ్వదు అన్నారు. నేను అడిగినప్పుడు చెప్పిన మాట. ఓకే. సో ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఒక వెరీ వైబ్రెంట్, వెరీ లైవ్లీ, నాటీ, సో ఇటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అనమాట. లతాజీ ఒక డివైన్ వాయిస్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి హీ చోజ్ అదర్ సింగర్స్ అనమాట. దాంట్లో ఆశా గారి ఆవిడ ఎన్ని అద్భుతమైన పాటలు పాడారు. అంటే ఒక చిలిపితనం ఉంటుంది. అలాంటి ఏదైనా చిలిపి సాంగ్ పాడుకుందామా ఆవిడ? షూర్. मेरी सोना रे सोना रे सोना रे, दे दूंगी जान जुदा मत होना रे, मैंने तुझे जरा देर में जाना
हुआ कसूर खफा मत हो न रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत हो न रे, ओ मेरे सोना